నాగార్జునపల్లె అనే చిన్న గ్రామంలో రాఘవ అనే ఒక యువకుడు ఉండేవాడు. స్నేహశీలి, బాధ్యతాయుతమైన వ్యక్తిగల గ్రామంలో అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. అతనికి తన చిన్నప్పటినుంచి స్వాతి అంటే ఎంతో ప్రేమ. స్వాతి అతన్ని చిన్నప్పటినుంచి ఆట స్నేహితురాలు మాత్రమే కాదు, అతని అక్క కొడుకు కావడంతో మరదలుగా కూడా ఉండేది. స్వాతి 16 ఏళ్లు వచ్చేటప్పటి నుంచి రాఘవకు తన మనసు ఆమె కోసం కొంత మారిపోతుందని అర్థమైంది. చిన్నప్పటి ఆటలు, అల్లర్లు ఇప్పుడు ప్రేమగా మారిపోతున్నాయి. కానీ ఈ విషయాన్ని స్వాతికి చెప్పాలా లేదా అనే దానిపై అనేక సందేహాలు. ఒకసారి స్వాతి తన ఇంటి ఎదురుగా ఉన్న తోటలో పాట పాడుతుండగా రాఘవ అక్కడికి వచ్చాడు. స్వాతి, నీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరికైనా మధురమైన స్వరాలు వినిపించినప్పుడు మనసు హాయిగా అనిపిస్తుంది. స్వాతి నవ్వి, అందుకేనా నా పాటలు నువ్వు ఎక్కువగా వింటుంటావు అంటూ ఆట పట్టించింది. అప్పటి నుంచి వీరి స్నేహం మరింత ముదిరింది. కానీ ప్రేమను చెప్పే ధైర్యం రాఘవకు రాలేదు. గ్రామంలో బావమరదల మధ్య వివాహం సహజమే. కానీ స్వాతి తండ్రికి తన కుమార్తెను పెద్దవారికే ఇచ్చి పెట్టాలని కోరిక. ఒకరోజు రాఘవ తన తండ్రితో స్వాతిని గురించి మాట్లాడాడు. నాన్నా, నాకు స్వాతి అంటే చాలా ఇష్టం. నేను ఆమెని ప్రేమిస్తున్నాను. కానీ రాఘవ తండ్రి ఆశ్చర్యంగా చూస్తూ, నీవు మంచి పిల్లవాడివి రాఘవ. కానీ ప్రేమతో కుటుంబం పెద్దల ఆలోచనను మార్చడం అంత ఈజీ కాదు. ముందు వారి అభిప్రాయం తెలుసుకోవాలి. ఇక స్వాతికి కూడా రాఘవ పట్ల ఇష్టముందని స్పష్టమైంది. కానీ తన తండ్రి సలహా ఎలా తీసుకుంటాడో తెలియదు. ఒకరోజు ఇంట్లో తన తండ్రితో మాట్లాడి, నాన్నా, నాకు రాఘవ అంటే ఇష్టం. మా ఇద్దరికీ ఒకే ఆలోచన. నువ్వు అంగీకరిస్తావా అని అడిగింది. తండ్రి కొంచెం ఆశ్చర్యపోయినా తన కుమారి మనసు గౌరవించాలని నిర్ణయం తీసుకున్నాడు. నీ ఆనందమే నాకు ముఖ్యం. కానీ కుటుంబం పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుందాం. ఇక కుటుంబం పెద్దలు సమావేశమై చర్చించి ఇద్దరి ప్రేమను అంగీకరించారు. స్వాతి, రాఘవ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమ నిజమైందైతే ఎంతటి అడ్డంకులైనా దాటగలదు. బావ మరదల మధ్య ప్రేమ స్నేహంతో పెళ్లిపెచ్చు